శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి హోతా పద్మినీదేవి గారు రాసిన నమ్మకం అనే కథను విందాం. ఈ కథ సెప్టెంబర్ 2, 2004 సంవత్సరంలో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైన కథ. ఇక కథలోకి వెళ్దాం. ఇన్ పేషెంట్స్ని చూసి నైట్ డ్యూటీ నర్సులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంటికెళ్దామని మేడమెట్లు ఎక్కబోతుండగా అప్పుడే గేటు బయట లాన్సర్ కారు ఆగింది. కారు దిగి గేటులో నుంచి లోపలికొస్తున్న ఆ వ్యక్తిని ఎన్ని సంవత్సరాల తర్వాత చూసినా గుర్తించగలను. అతను అనంత్. నన్ను చూసి షాక్ తిన్న భావం అతని మొహంలో కనిపించింది. నువ్వా? నువ్వు ఇక్కడ? డాక్టర్ పూజిత అంటే ఎవరో అనుకున్నాను అన్నాడు నమ్మలేనట్టుగా చూస్తూ. ఎస్ అన్నాను, నీకేం కావాలో చెప్పమన్నట్టు చూస్తూ. నా వైఫ్ ప్రెగ్నెంట్. మా అత్తగారిది ఈ పక్కన ఊరే. నిజానికి డాక్టర్ ఇచ్చిన డేట్కి ఇంకా వారం రోజులు టైం ఉంది. ఉన్నట్టుండి పెయిన్స్ వస్తున్నాయి. అతను నన్ను చూసిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదనుకుంటాను. ఒకదానికొకటి పొంతన లేకుండా మాట్లాడాడు. పెయిన్స్ అనే మాట వినగానే క్షణం కూడా ఆలస్యం చేయలేదు నేను. వెనుతిరిగి స్టాఫ్ని పిలిచి వీల్చైర్ తెమ్మని చెప్పాను. అనంత్ చప్పున కారు డోర్ తెరిచాడు. కారు వెనక సీట్లో పడుకొని ఉన్న ఆమె బాధతో పెద్దగా మూలుగుతోంది. సందేహం లేదు, లేబర్ పెయిన్సే. ఆమెని లేబర్ రూమ్కి తరలించి పరీక్షించాను. బ్లీడింగ్ కూడా స్టార్ట్ అయింది. నొప్పులు ఎక్కువవడానికి ఇంజెక్షన్ ఇచ్చి నర్సుని ఆమె దగ్గర ఉంచి బయటికొచ్చాను. బయట వరండాలో పచార్లు చేస్తున్న అనంత్లో ఆందోళన, అలజడి సుస్పష్టమవుతున్నాయి. ఆ క్షణంలో అతన్ని చూస్తే అతను పెద్ద డాక్టర్ అని, పేరు పొందిన కార్డియాలజిస్ట్ అని ఎవ్వరూ అనుకోరు. భార్య లేబర్ రూంలో ప్రసవ వేదన పడుతుంటే బయట అశాంతిగా, ఆందోళనగా పచార్లు చేస్తున్న ఒక మామూలు భర్తలాగా ఉన్నాడు. నిజానికి అతను కూడా మనిషే కదా. భార్య గురించి ఆందోళన పడడం సహజమే. నన్ను చూసి ఆదుర్దాగా అడిగాడు, నా వైఫ్కి ఎలా ఉంది అని. మరో గంటలో డెలివరీ అవుతుంది అని చెప్పాను నేను. ఫూల్! ఈ స్థితిలో ప్రయాణం చేయడం మంచిది కాదు అంటున్నా వినకుండా అమ్మని చూస్తానని బయలుదేరింది. ఈ పల్లెటూర్లో, ఈ హాస్పిటల్లో అంటూ గొణుకుతున్న అతను నా వైపు చూస్తూ అడిగాడు, నీ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ ఉందా? ఒకవేళ నార్మల్ డెలివరీ కాకపోతే అంటూ ఆగాడు. ఉంది. నీ భార్యని, బిడ్డని క్షేమంగా అప్పగించే బాధ్యత నాది, సరేనా అంటూ నవ్వి లేబర్ రూంలోకి నడిచాను. ఆమె హృదయ విదారకంగా అరుస్తోంది. రిలాక్స్ అంటూ ఆమె చేత బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయిస్తున్న నాకు లేతగా, నాజూగ్గా ఉన్న ఆమె ముఖం, పెదవిపైన పుట్టుమచ్చ సుపరిచితమైనదిగా అనిపించాయి. ఈమెని ఎక్కడో చూశాను. అనంత్ భార్యగా కాదు. ఎప్పుడు? ఎక్కడ చూశాను? నా మనసు పాత జ్ఞాపకాల్ని రీకలెక్ట్ చేసుకుంటోంది. 3 సంవత్సరాల క్రిందట ఒక రాత్రి క్లినిక్ మూసేసి ఇంటికెళ్లబోతుండగా నడివయసు దంపతులు, ఒక యువతి వచ్చారు. వాళ్ల రాకతో తిరిగి కన్సల్టేషన్ రూంలోకి నడిచాను. విషయం నేను ఊహించిందే. ఆమె వాళ్ల అమ్మాయి. ఆమె ఎవరినో ప్రేమించింది. అతనామెని మోసం చేశాడు. నెల తప్పిన ఆమెకి అబార్షన్ కోసం నా దగ్గరికి తీసుకొచ్చారు ఆ దంపతులు. ఈ విషయం లోకానికి తెలిస్తే నా పరువు పోతుంది. దీన్ని కడుపులో పెరుగుతున్న ఆ పాపాన్ని కడిగేసి పుణ్యం కట్టుకోండమ్మా అంటూ బావురుమన్నారు ఆ దంపతులు. తల దించుకొని కూర్చున్న ఉన్న ఆమె కన్నీళ్లు ఎదని తడుపుతున్నాయి. నాకు జాలేసింది. ఆమెని పరీక్షించి మరిన్ని వివరాలడిగి ఆమె 3వ నెల గర్భిణి అని నిర్ధారించుకున్నాక చెప్పాను. రేపు ఉదయం 8 గంటలకి అబార్షన్ చేస్తాను అన్నాను నేను, ఏడుస్తున్న ఆ అమ్మాయి వైపు జాలిగా చూస్తూ. శరీరంలోని ఏ భాగానికి గాయమైనా చెప్పుకోగలం. అందుకు ఎంతో కొంత సానుభూతి, కన్సిడరేషన్ ఉంటాయి. కానీ మోసపోయి గర్భవతి అయిన ఆడపిల్ల ఆ విషయాన్ని పైకి చెప్పుకోలేదు. శీలం గురించి ఆడవాళ్లకి ఎంత బలమైన నమ్మకం ఉంటుందో నాకు తెలుసు. నేనామెకి అబార్షన్ చేసి ఈ బెడద నుంచి ఆమెను తప్పించి మామూలు మనిషిని చేసినా ఆమె మానసికంగా ఎప్పటికీ మామూలు మనిషి అవ్వదు.
తను శీలాన్ని కోల్పోయిందనే గిల్ట్ కాంప్లెక్స్తో జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది. నేను చాలా రోజుల పాటు ఆమెని మర్చిపోలేకపోయాను. ఆమె ఇప్పుడు అనంత్ భార్యగా నా హాస్పిటల్కి డెలివరీ కోసం రావడం యాదృచ్ఛికమే. అయినా నేనెందుకో ఆమెని అనంత్ భార్యగా ఊహించుకోలేకపోతున్నాను. ఆలోచనల నుంచి తేరుకొని చేతులకి గ్లౌజ్ తొడుక్కున్నాను. మరో 10 నిమిషాల తర్వాత ఆమె పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. మరో పావుగంట తర్వాత స్ట్రెచర్పై ఆమెని రూమ్కి తరలించాను. కంగ్రాచ్యులేషన్స్ మగబిడ్డ అంటూ బయటికి వస్తూనే అనంత్తో చెప్పాను. అంతవరకు అతనిలో ఉన్న టెన్షన్ మాయమై ఏదో రిలీఫ్, దాన్ని మించిన ఆనందం కూడా కనిపించాయి అతని మొహంలో. మీరు మీ వైఫ్ని బాబుని చూడొచ్చు అన్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. నా వైఫ్ని నేనిప్పుడు వైజాగ్ తీసుకెళ్ళొచ్చా? కారులో ప్రయాణమే కదా అని అడిగాడు అనంత్. నార్మల్ డెలివరీయే అయినా పేషెంట్ని బేబీని 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలి. నీకీ విషయం తెలుసుండాలే, నువ్వు డాక్టర్వే కదా అన్నాను నేను. అనంత్ తన తప్పు తెలుసుకున్నవాడిలా తన భుజాల్ని ష్రక్ చేశాడు. ఓకే, నువ్వెప్పుడు డిశ్చార్జ్ చేస్తే అప్పుడే ఇంటికి తీసుకెళ్తాను అంటుండగానే నేను ముందుకు నడిచాను. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఆమె అనంత్ భార్య. నేనింకా నమ్మలేకపోతున్నాను. ఆమె ఇంతకుముందు ఎవరినో ప్రేమించి మోసపోయిన సంగతి, అబార్షన్ చేయించుకున్న సంగతి దాచి అతన్ని పెళ్లి చేసుకునుండొచ్చు. కానీ అనంత్ శీలానికి అతను ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో నాకు బాగా తెలుసు. స్త్రీల పట్ల అతనికి ఎంత అపనమ్మకం. ఆ అపనమ్మకమే కదూ 4 ఏళ్ల మా ప్రేమ పునాదికి బీటల్నిచ్చింది. నా గతం నాకు గుర్తొస్తోంది. వైజాగ్ మెడికల్ కాలేజీలో చదువుతున్నప్పుడు అనంత్ నా క్లాస్మేట్. మేము ఇద్దరం బ్రిలియంట్ స్టూడెంట్స్మి కావడం వల్ల మా మధ్య సహజంగానే పోటీ ఉండేది. మా మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ముందు కెరియర్, ఆ తర్వాతే పెళ్ళి అని నిర్ణయించుకోవడం వలన, జన్మతః వచ్చిన సంస్కారం వలన మేము ఏకాంతంలో కూడా ఎప్పుడూ హద్దులు దాటలేదు. మా కులాలు ఒకటే కావడం వలన ఇరువైపుల పెద్దలు మా ప్రేమకి ఆమోదముద్ర వేశారు. నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు జరిగిందా సంఘటన. కాలేజీ నుంచి కైనెటిక్ హోండాలో ఇంటికొస్తున్నాను. మా ఇంటికి 100 గజాల దూరంలో ఉండగా సడన్గా స్ట్రీట్ లైట్లు ఆరిపోయినాయి. పవర్ కట్ అనుకుంటాను. శీతాకాలం కావడం వలన 7 గంటలకే చీకటి పడింది. నా పక్కగా వచ్చిన కారు స్లో అయి నా వెహికల్ని ఓవర్టేక్ చేసి దారికి అడ్డంగా ఆగడం గమనించి తుళ్ళిపడి సడన్ బ్రేక్ వేశాను. కారులో నుంచి 2 వ్యక్తులు దిగి నన్ను సమీపించటం చూసి షాక్తో బిగుసుకుపోయాను. నేను ఆ షాక్లో నుంచి తేరుకోకుండానే వాళ్ళు నన్ను సమీపించటం, కెవ్వుమనబోయిన నా నోటి దగ్గర రుమాలుని అదిమి పెట్టడం జరిగిపోయింది. క్లోరోఫామ్ వాసన, కళ్ల ముందు చీకటి వలయాలు. నాకు స్పృహ తప్పడం తెలుస్తూనే ఉంది. తిరిగి నాకు స్పృహ వచ్చేసరికి పరిసరాలు ముందు అస్పష్టంగా కనిపించిన తర్వాత స్పష్టంగా కనిపించాయి. అది ఒక విశాలమైన గది. పాదాల కింద మెత్తని తివాచి. గది 4 గోడలకి ఖరీదైన పెయింటింగ్స్ ఉన్నాయి. ఏసీ పనిచేస్తున్న సన్నని ధ్వని. దిగ్గున సోఫాలో నుంచి లేచాను. ఎవరు నన్ను కిడ్నాప్ చేసిన వ్యక్తి? ఏ ప్రయోజనాన్ని ఆశించి ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు? క్రమేపీ జరిగినది గుర్తొచ్చి నా మనసులో ఉదయించిన ప్రశ్నలు. నా శరీరంలో వణుకు. గుండె కొట్టుకుంటున్న వేగం స్పష్టంగా తెలుస్తోంది. మెళకు వచ్చిందా? గుడ్ అంటూ పక్క నుంచి వినిపించింది. అద్దిరిపడి తల తిప్పాను. విక్రమ్, నా క్లాస్మేట్ అతను. ఒక రాజకీయ నాయకుడి కొడుకు. కాలేజీలో అతనికి రౌడీ అని పేరుంది. ఆడపిల్లలే కాదు, అబ్బాయిలు కూడా అతనికి భయపడతారు. ప్రాక్టికల్ జోక్స్ పేరుతో దారుణంగా అందరినీ ఏడిపిస్తూ ఉంటాడు. అలాంటి విక్రమ్ ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేశాడు. నాలో రక్త ప్రసరణ ఆగినట్టయింది. అతను నన్ను చూసి నవ్వాడు. నాకా నవ్వు వికృతంగా అనిపించింది. నన్నెందుకు కిడ్నాప్ చేశావు అంటూ గొంతు పొడారిపోతున్నా నిలదీస్తున్నట్టు అడిగాను. వయసులో ఉన్న అందమైన ఆడపిల్లని నాలాంటి మగాడు ఎందుకు కిడ్నాప్ చేస్తాడు అంటూ ఎదురు ప్రశ్నించాడు. నన్నేం చెయ్యకు ప్లీజ్
అంటూ చేతులు జోడిస్తూ అన్నాను కన్నీళ్లతో. హరే, ఎందుకంత భయపడిపోతున్నావు? రిలాక్స్ అన్నాడు విక్రమ్. నన్ను ఇంటికి పంపించు, నా కోసం మా అమ్మా నాన్న బెంగ పెట్టుకుంటారు అన్నాను నేను బేలగా. హహ, అనంత్ బెంగ పెట్టుకోడా అంటూ నవ్వాడు. నా కళ్ళల్లో నిండుగా ఊరిన కన్నీళ్లు చెంపలపైకి జారాయి. సర్లే, నిన్నేం చెయ్యను, కానీ ఒక పాట పాడు అంటూ నాకెదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని సిగరెట్ వెలిగించాడు. నాకు పాటలు రావు అన్నాను. సినిమా పాటలు కూడా రావా అన్నాడు గట్టిగా. పూర్తిగా రావు. నన్ను కిడ్నాప్ చేసి మరీ పాటలు పాడించుకోవడానికి నేనంత పెద్ద గొప్ప గాయనిని కాదే అని ఆశ్చర్యం వేసింది నాకు. నీకు వచ్చిందే పాడు అన్నాడు. వణుకుతున్న స్వరాన్ని అదుపులోకి తెచ్చుకోకుండానే పాడాను. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది అనగానే ఫెంటాస్టిక్, మరో పాట పాడు అన్నాడు. గోరింట పూచింది కొమ్మ లేకుండా అంటూ వణుకుతూ పాడాను. సూపర్, మరొకటి పాడు అన్నాడు. నాకు అనంత్ చదువు తప్ప మరో ప్రపంచం లేదు. నేను మెడిసిన్లో చేరాక సినిమా చూడలేదు, టీవీ చూడ్డానికి టైం లేదు. ఏ పక్కింటి వాళ్ళ టేప్ రికార్డర్లోనో గాలిలో తేలి వచ్చి ఒకటి అరా ముక్కలు చెవిన పడినవే గుర్తున్నాయి, అవే పాడుతున్నాను అన్నాను నేను. మనసులో భయం, ఏ క్షణంలో అయినా ప్రమాదం ముంచుకొస్తుందని. నా ఊహకి విరుద్ధంగా విక్రమ్ నా చిటికిన వేలి గోరును కూడా తాకలేదు. రాత్రంతా అలా పాడుతూనే ఉన్నాను. నేను పాడిన ప్రతి పాటకి అతను చప్పట్లు కొట్టి నన్ను అభినందిస్తూనే ఉన్నాడు. నా చేతికి ఉన్న వాచ్ 5 గంటలు కావస్తోందని సూచిస్తోంది. స్వీట్ వాయిస్, నువ్వు సంగీతం ఎందుకు నేర్చుకోకూడదు అని అడిగాడు. చదువు పూర్తయి డాక్టర్గా స్థిరపడ్డాక ఆలోచిస్తాను అన్నాను నేను. ఇంకనైనా వదలరా బాబు అన్నట్టు ముఖం పెట్టి. ఐ అప్రిషియేట్ యూ, పద, నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాను అన్నాడతను కుర్చీలో నుంచి లేస్తూ. పంజరంలో నుంచి బయటపడినట్టు అతన్ని అనుసరించాను. గేటు తీసుకుని లోపలికి అడుగుపెడుతున్న నన్ను ముందు అమ్మ చూసింది. రాత్రంతా నేను ఇంటికి రాలేదనే ఆందోళన నన్ను చూసిన ఆనందంగా మారగా గభాలన ఎదురొచ్చి నన్ను కన్నీళ్లతో కౌగిలించుకుంది. ఎప్పుడూ మేరు పర్వతంలా నిబ్బరంగా ఉండే నాన్నగారి కళ్లల్లో నీళ్లు చూసి చలించిపోయాను. రాత్రైనా నువ్వింటికి రాలేదని అంకుల్ కంగారుపడి ఫోన్ చేస్తే నీకోసం నీ ఫ్రెండ్స్ అందరిళ్ళు వెతికి విసిగిపోయాను. ఎక్కడికెళ్ళావు పూజ అంటూ అనంత్ స్వరం విని తల తిప్పాను. అంతవరకు అతనక్కడ ఉన్న విషయాన్ని గమనించలేదు నేను. అక్కడ అమ్మా నాన్న ఉన్నారని మర్చిపోయి రాత్రంతా నేను పడిన టెన్షన్, అనుభవించిన మానసిక వ్యధ కరిగిపోయేలా ఏడుస్తూ ఒక్క అంగలో అతన్ని సమీపించి హత్తుకుపోయాను. నన్ను విక్రమ్ కిడ్నాప్ చేశాడు అంటూ వెక్కిళ్ల మధ్య చెప్పాను. క్షణం ఆ గదిలో గాలి స్తంభించిపోయిందేమో అనిపించింది నాకు. సూది కింద పడితే వినిపించేంత నిశ్శబ్దం అలముకుంది. అనంత్ నన్ను దూరంగా జరిపాడు. అతని కళ్ళు కొలిమిలో కాలిన ఉక్కులా మండుతున్నాయి. అతను ఏడుస్తున్న నన్ను ఓదార్చలేదు. నీకు నేనున్నాను అన్న ధైర్యం చెప్పలేదు. అసలేం జరిగిందని కూడా అడగలేదు. నా చెయ్యి పట్టి గదిలోకి లాక్కెళ్ళాడు. చెప్పు, విక్రమ్ నిన్నేం చేశాడు అంటూ నిలదీస్తున్నట్టు కాదు, నన్ను నిలువునా చీలుస్తున్నట్టు ఉన్న చూపులతో అడిగాడు. నన్ను పాట పాడమన్నాడు. వాట్? అతని స్వరంలో అపనమ్మకం, కళ్లల్లో అనుమానం. అవును, అతను ప్రాక్టికల్ జోక్స్తో ఎంతమందిని ఎన్ని రకాలుగా ఏడిపిస్తాడో నీకూ తెలుసు కదా. నేను భయపడిన ప్రమాదమేమీ అతని నుంచి ఎదురవ్వలేదు. పాట పాడమన్నాడు. ఒకదాని తర్వాత మరొకటి రాత్రంతా పాడుతూనే ఉన్నాను అన్నాను నేను. అవును, నువ్వో లతా మంగేష్కర్వి కదా అన్న అతని స్వరంలోని వ్యంగ్యాన్ని నేను గమనించకపోలేదు. ఇంత అందంగా ఉన్న నిన్ను రాత్రంతా ఎదురుగా ఉంచుకొని నిన్నేమీ చెయ్యకుండా పాటలు మాత్రం పాడించుకొని పవిత్రంగా నిన్ను ఇంటి దగ్గర దింపాడు. అది నేను నమ్మాలి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నిజం, సహనాన్ని కూడదీసుకుంటూ అన్నాను నేను. నేను నమ్మాలంటే నువ్వు పవిత్రురాలివని నిరూపించుకోవాలి అన్నాడు అనంత్. ఏం చెయ్యమంటావు? నిస్సహాయంగా అడిగాను. నీపై అత్యాచారం జరగలేదని డాక్టర్ ధృవీకరిస్తే నమ్ముతాను. నువ్వు పవిత్రురాలివని రుజువైతే తప్ప మన పెళ్లి జరగదు అంటున్న అతని ప్రతి మాట నా గుండెని తూట్లు పొడుస్తుంటే నిరుత్తరరాలునై చూస్తున్నాను.
తలలో నరాలు చిట్లిపోతున్నాయి. చెవులలో హోరు. నా శరీరం అవమానంతో రగిలిపోతోంది. నడు డాక్టర్ దగ్గరికి అంటున్న అతని స్వరంలోని శాసనానికి నా ఒళ్ళంతా కారం రాసినట్టయింది. అవమానంతో కూడిన ఆగ్రహంతో నిలువెల్లా కంపిస్తూ అన్నాను. పెళ్లికైనా ప్రేమకైనా పునాది నమ్మకం. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. విక్రమ్ నాపై అత్యాచారం చేశాడని నీ అనుమానం. నిజంగా అదే గనక జరిగుంటే నేనీ పాటికి ఆత్మహత్య చేసుకునేదాన్ని. నీకు నాపై నమ్మకం లేదు. నిన్ను నమ్మించటానికి నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టవలసిన అవసరం నాకు లేదు. మన పెళ్ళి జరగకపోవడమే మంచిది. గుడ్ బై అని చెప్పాను నేను. నా నుంచి అటువంటి జవాబు ఊహించని అనంత్ నన్ను మార్చేసేలా చూసి విసురుగా వెళ్ళిపోయాడు. నేను గది బయటికొచ్చేటప్పటికీ ఎదురుగా అమ్మా నాన్న నిలబడి ఉన్నారు. వాళ్ల మొహాలు చూస్తే మా మధ్య జరిగిన సంభాషణని వాళ్ళు విన్నారు అన్నది నాకర్థమైంది. అమ్మ ఏడుస్తోంది. నాన్న అభినందిస్తున్నట్టు నా భుజం తట్టారు. నేను మామూలుగానే కాలేజీకి వెళ్తున్నాను. విక్రమ్ నన్ను కిడ్నాప్ చేసిన విషయం అందరికీ తెలిసిపోయింది. కొందరి కళ్లల్లో సానుభూతి, మరికొందరికి కుతూహలం. ఆ అవహేళనలను పట్టించుకోకుండా లిప్తతను అలవర్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. విక్రమ్ ఒకరోజు నా దగ్గరకొచ్చాడు. ఐయామ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. సరదాగా చేశాను. దాని పర్యవసానం ఇంత దారుణంగా ఉంటుందనుకోలేదు. అనంత్ని నువ్వెంత గాఢంగా ప్రేమించావో నాకు తెలుసు. నీ పెళ్లి చెడిపోవడానికి కారకుడిని నేను అంటున్న అతని గొంతులో కళ్లల్లో నిజాయితీతో కూడిన బాధ కనిపించింది నాకు. నేను అనంతని ప్రేమించినంతగా అతను నన్ను ప్రేమించలేదు. మా పెళ్లి జరగబోవడం లేదని నేనేం బాధపడ్డం లేదులే అన్నాను తేలిగ్గా నవ్వేస్తూ. నా మనసులో అనంత్ చేసిన గాయం మానడానికి చాలా రోజులు పట్టింది. అవమానంతో ప్రజ్వరిల్లుతున్న నా మనసుకి చదువు అనే మందుతో స్వాంతన లభించింది. రాత్రింబవళ్ళూ చదివాను. కసితో, తపనతో, ఆర్తితో చదివాను. యూనివర్సిటీ ఫస్ట్లో పాసయ్యాను. పీజీ ఎంట్రన్స్లో గైనకాలజీలో సీటొచ్చింది. పీజీ పూర్తవ్వగానే సిటీలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో కొన్నాళ్లు పనిచేశాను. మా పనిమనిషి నర్సమ్మ కూతురు. పల్లెటూరులో కాన్పు కష్టమై చనిపోయినప్పుడు పల్లెటూరులో ప్రాక్టీస్ పెట్టాలనే నా ఆలోచనకి బీజం పడింది. అది మొలకెత్తి నానాటికి మహావృక్షమైంది. నా ఆశయానికి అమ్మ అభ్యంతరం పెట్టినా నాన్నగారు మాత్రం మనసారా ఆశీర్వదించారు. ఆలోచనల్లో ఉండగానే తలుపు తట్టిన శబ్దం అయ్యింది. ఎస్ కమిన్ అన్నాను సరిగ్గా కూర్చుంటూ. అనంత్ లోపలికొచ్చాడు. కూర్చో అన్నాను నేను. మొత్తానికి ఈ పల్లెటూరులో సెటిల్ అయ్యావన్న మాట అన్నాడతను కూర్చుంటూ. ఏం సంపాదించగలవేమిటి ఈ పల్లెటూరులో అన్నాడు. నేను బతకడానికి 10 మందిని బతికించటానికి సరిపడినంత అన్న నా సమాధానం విని, ఏముంది ఈ పల్లెటూరులో, అసలిక్కడ ఇంత పెద్ద నర్సింగ్ హోం కట్టించటం అవసరమా అన్నాడు అనంత్. పల్లెటూరులో ఉండేవాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి డాక్టర్తో అవసరం రాదా? నేను ఇక్కడ ఉండబట్టే కదా నిన్న నీ భార్యకి సర్వీస్ చేయగలిగాను అంటూ నవ్వుతూనే చురుగ్గా చూస్తూ అన్నాను. సో ఇక్కడ హ్యాపీగానే ఉన్నావన్నమాట అన్నాడు అనంత్. చాలా హ్యాపీగా ఉన్నాను అన్నాను నొక్కి పలుకుతూ. నాకు మొదటిసారిగా అనిపించింది అతను నా శీలంపై అపనమ్మకంతో కాకపోయినా పల్లెటూరులో ప్రాక్టీస్ పెట్టాలనే నా ఆశయాన్ని వ్యతిరేకించైనా నన్ను తిరస్కరించి ఉండేవాడు అని. నా సంగతి అడగమే అన్నాడు. నువ్వు హ్యాపీగానే ఉన్నావని నిన్ను చూస్తూనే అర్థమవుతోంది. వేరే అడగాలా అన్నాను నేను. నిజం, చాలా హ్యాపీగా ఉన్నాను. సంఘంలో గౌరవం, 2 చేతులా సంపాదన, అన్నిటికీ మించి అనుకూలవతి అయిన భార్య దొరకడం నా అదృష్టం. నా భార్య పవిత్ర. పేరుకు తగ్గట్టు పవిత్రే. మగవాళ్లతోనే కాదు, ఆడవాళ్లతో కూడా తలెత్తి మాట్లాడదు తెలుసా. నేను ఎలా చెప్తే అలా నడుచుకుంటుంది అంటున్న అతని స్వరంలో చిరు గర్వం. పవిత్ర ఆడవాళ్లతో కూడా తలెత్తి మాట్లాడనంత బిడియస్తురాలు కాదని, తన భర్తనే కాదు లోకాన్ని కూడా మోసం చేస్తోందనే గిల్టీ కాన్షియస్తో బాధపడుతోందని తెలిస్తే ఈ మానవుడు ఏమైపోతాడో అనిపించింది నాకు. పవిత్ర, ఈ డాక్టర్ ఎవరనుకున్నావు? మెడిసిన్లో నా క్లాస్మేట్. పరిస్థితులు అనుకూలించక ఆశయం పేరుతో ఈ పల్లెటూరులో ప్రాక్టీస్ పెట్టింది. కానీ అన్నీ సవ్యంగా ఉంటే
ఒక పెద్ద డాక్టర్కి భార్యగా సిటీలో 2 చేతులా సంపాదిస్తూ ఉండేది తెలుసా అంటూ రౌండ్స్కొచ్చిన నన్ను పరిచయం చేస్తున్నట్టు భార్యతో అనంతన్న మాటల్లోని వ్యంగ్యం చురుక్కుమనిపించింది నాకు. తల తిరిగిపోయేలా జవాబు చెప్దామనుకున్న నాకు సంస్కారం అడ్డొచ్చి ఆగిపోయాను. గత రాత్రి పురిటి నొప్పుల బాధలో ఉన్న ఆమె నన్ను గుర్తుపట్టలేదు కానీ ఇప్పుడు నన్ను గుర్తుపట్టిందని, కానీ నేనెవరో తెలియనట్టు నటిస్తోందని నాకు తెలుసు. నేను అనంత్ క్లాస్మేట్నని తెలిసాక ఆమె నా వైపు చూసిన చూపులో భయాన్ని, మ్లానమైన ఆమె ముఖాన్ని చూసి కళ్లతోనే అభయమిచ్చి ధైర్యమిస్తున్నట్టు ఆమె చేతిని నొక్కాను. మర్నాడు పవిత్రని డిశ్చార్జ్ చేసేశాను. పసిబిడ్డని ఎత్తుకున్న ఆమె భుజం చుట్టూ చెయ్యేసి కారు దగ్గరికి నడిపించుకుని వెళ్తున్న అనంత్నే చూస్తున్నాను. పెళ్లికి పునాది నమ్మకం. ఆ పునాది మీద వివాహమనే భవంతి 100 ఏళ్ల కాలం నిలబడాలంటే ఆ నమ్మకానికి బలం ఉండాలి. లేక ఆ నమ్మకం గుడ్డిదైనా అయ్యుండాలి అనిపించింది నాకు. సమాప్తం. విన్నారుగా? ఈ కథలో మీకు నచ్చిన పాత్రేంటో, మీకు నచ్చిన అంశమేంటో తప్పకుండా కమెంట్ చేయండి. హోతా పద్మినీదేవి గారు రాసిన మార్పు, గర్వం, తిరస్కారం వంటి సందేశాత్మకమైన కథలు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, తప్పక వినండి. మరిన్ని వినోదాత్మక, సామాజిక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.